రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడింది. రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్ దేశాలు జట్టుకడుతున్నాయి. మాస్కో వల్ల ఐరోపాకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. రష్యాపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఘాటు విమర్శలు చేశారు. రష్యాతో యూరప్కు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు మెక్రాన్. ఇటీవల కాలంలో రష్యా తన సైనిక పాఠవాన్ని పెంచుకుంటుందన్నారు ఆయన. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ట్యాంకర్లను, వందల సంఖ్యలో యుద్ధ విమానాలను అదనంగా చేర్చుకుంటుందన్నారు. రష్యా తన బడ్జెట్లో 40% రక్షణ రంగంపైనే ఖర్చు పెడుతుందన్నారు మెక్రాన్. ఈ పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ దేశాలు మౌనంగా ఉండడం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇబ్బడి ముబ్బడిగా సైనిక పాఠవాన్ని పెంచుకుంటున్న రష్యాను నిలువరించవలసిన అవసరం యూరోపియన్ దేశాలకు వచ్చిందన్నారు. రష్యాను నిలువరించకపోతే యూరోపియన్ దేశాల్లో దారుణ పరిస్థితులు నెలకొనడం ఖాయమన్నారు మెక్రాన్. యూరోపియన్ దేశాల భవిష్యత్తును రష్యా నిర్ణయించడాన్ని తాము అంగీకరించే ముచ్చటే లేదన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే సత్తా యూరోపియన్ దేశాలకు ఉందన్నారాయన. అవసరమైతే తన అణ్వస్త్రాలతో యూరప్ను రక్షించడానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉందన్నారు మెక్రాన్. అంతేకాదు, రష్యా యుద్ధంలో బాధిత దేశమైన ఉక్రెయిన్కు ప్రస్తుతం అండగా నిలవలసిన బాధ్యత యూరోపియన్ దేశాలపై ఉందన్నారు. కాగా తమకు అండగా నిలిచినందుకు యూరోపియన్ దేశాలకు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య విభేదాలు వచ్చిన అంశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవడానికి చైనా తహతహలాడుతుంది. యూరోపియన్ యూనియన్తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి కనబరిచింది. యూరోపియన్ దేశాలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపింది. వాస్తవానికి చైనా, అమెరికా మధ్య అనేక అంశాల్లో విభేదాలున్నాయి. కానీ గత 50 ఏళ్లుగా చైనా, యూరోపియన్ దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అనేక అంశాలు అటు చైనా, ఇటు యూరోపియన్ యూనియన్ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అయితే 27 దేశాలకు ప్రాతినిధ్యం వహించే యూరోపియన్ యూనియన్ మద్దతు తమకు ఉంటే భవిష్యత్తులో అమెరికాను ఢీకొట్టడం సులువవుతుందన్నది చైనా ఆలోచనగా కనిపిస్తుంది.